హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా స్టైల్లో చికెన్ బిర్యానీ చేసి చూపిస్తున్నానండి మీ అందరికీ. దానికోసం ముందుగా 1 కేజీ చికెన్ని ఇలా సాల్ట్ వాటర్లో పెట్టుకున్నాను. ఇక్కడ చూసారా, ఒక 4 ఆనియన్స్ కట్ చేసుకొని చిన్న స్లైసెస్ లాగా డీప్ ఫ్రై చేస్తున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ కోసం. చికెన్ కూడా ఇలా బాగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత కారం, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, సాల్ట్, పసుపు అండ్ ధనియాల పౌడర్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసి దాంతోపాటు 1 కప్ కర్డ్ తీసుకున్నాను. లెమన్ వేసేలా ఉంటే ఇక్కడ కర్డ్ ఇంత అవసరం లేదండి, నేను లెమన్ యూస్ చేయలేదు, అందుకని కర్డ్ కొంచెం ఎక్కువగానే వేశాను. ఇక్కడ ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొన్ని మాత్రమే వేశాను, మిగతా సగం వేరే తర్వాత ప్రాసెస్లో వేయాలి. ఇక్కడ కొత్తిమీర వేసుకున్నాను. ఈ ప్లేస్లో మీరు పుదీనా కూడా వేసుకోండి, నా దగ్గర లేదు కాబట్టి యాడ్ చేయలేదు నేను. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి, మసాలాలు మొత్తం చికెన్కి పట్టేలాగా. చికెన్ను ఇలా పెద్ద పీసెస్ని కొంచెం ఘాట్లులా పెట్టుకున్నామంటే మసాలా మొత్తం చికెన్ పీసెస్కి బాగా పడుతుంది. ఇక్కడ 1 కేజీ చికెన్కి 1 కేజీ రైస్ తీసుకొని నేను రైస్ని కూడా సోక్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ మట్టి పాత్ర తీసుకున్నానండి, నా దగ్గర ఉంది అందుకని యూజ్ చేస్తున్నా. మీ దగ్గర లేదు అంటే నార్మల్ అయినా సరే కొంచెం మందంగా ఉండే గిన్నె ఏదైనా తీసుకొని యూజ్ చేసుకోండి. ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో బిర్యానీకి కోసం యూజ్ చేసే మసాలాలన్నీ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ అయితే కొంచెమే తీసుకోండి, బికాస్ తర్వాత ఎలాగో గీ యాడ్ చేస్తాం కాబట్టి ఆయిల్ కొంచెంగానే ఉంటే బెటరు. అవి కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు అండ్ గ్రీన్ చిల్లీ వేస్తున్నానండి. అది కొంచెం పచ్చివాసన పోయి చిట్పట్లాడేదాకా ఉంచుకొని తర్వాత ఆనియన్స్ అనేది యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేయండి, తొందరగా మగ్గుతాయి ఆనియన్స్ అనేటివి. ఇక్కడేం మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత అవసరం లేదండి, జస్ట్ సాఫ్ట్ అయితే సరిపోతుంది ఆనియన్స్. తర్వాత 1 టేబుల్ స్పూను, చిన్న టేబుల్ స్పూనే అండి అది, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. ఎందుకంటే ఆల్రెడీ మనం చికెన్లో వేసాం కాబట్టి ఇక్కడ కొంచెమే యాడ్ చేశాను. తర్వాత అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత టమాటోస్ యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా జస్ట్ సాఫ్ట్ అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇంకొక స్టవ్ మీద రైస్ కోసం వాటర్ పెట్టుకున్నానండి. ఈ టమాటోస్ మగ్గిన తర్వాత ఇందులోకి చికెన్, ఆల్రెడీ మనం మసాలా మొత్తం మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకొని 1 మినిట్ అలా తిప్పుతూ ఉంటే చికెన్లోంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఫ్లేమ్ అనేది కొంచెం లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి ఈ ప్లేస్లో, అప్పుడే చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చేసి తొందరగా కుక్ అవుతుంది. చికెన్ అనేది 100% కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, 70% అవుతే సరిపోతుంది. ఇక్కడ వాటర్ కూడా బాయిల్ అయిన తర్వాత నేను కొంచెం సాల్ట్ అండ్ సాజీరా ఆయిల్ వేసానండి. అన్నం చెక్ చేసుకోవాలి, ఇది కూడా జస్ట్ 70% కుక్ అయితే సరిపోతుంది ఈ వాటర్లో. తర్వాత వాటర్ మొత్తం తీసేసేసి డ్రైన్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ చూసారా, చికెన్ కూడా మొత్తం ఆల్మోస్ట్ 70% పైనే కుక్ అయింది. ఇప్పుడు ఆల్రెడీ మనం వాడ్చి పెట్టుకున్న అన్నం మొత్తాన్ని ఇందులో వేసేసేయాలి, సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనేం లేయర్ లాగా వేయలేదు, ఒకే లేయర్తో కుక్ చేస్తున్నాను. ఇక్కడ పైన కొంచెం కొత్తిమీర, ఆల్రెడీ మిగిల్చిన ఫ్రైడ్ ఆనియన్స్ వేసి దాంతోపాటు కొంచెంగా చికెన్ మసాలా అండ్ గరం మసాలా పైన స్ప్రింకిల్ చేశానండి. ఇక్కడ కొంచెం ఒక చిన్న క్యూబ్ బటర్ వేసాను, బటర్ బాగుంటుంది ఫ్లేవరు. అది లేదు అంటే గీ కూడా యాడ్ చేసుకోవచ్చు, నేను 2 హాఫ్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా, ఇది ఫుడ్ కలరు, మీ ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. నేనైతే ఇక్కడ యాడ్ చేస్తున్నా కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది అనేసి. తర్వాత దమ్ పెట్టేసేయడమే, 10 మినిట్స్ ఉంటే సరిపోతుంది. ప్లేట్ కరెక్ట్గా ఉంది అంటే పైన బరువు పెట్టాల్సిన అవసరం ఏం లేదండి, నార్మల్గానే కుక్ చేసుకోవడం. ఫ్లేమ్ మాత్రం లోనే ఉంచాలి, లేదంటే మాడిపోతుంది అడుగున చికెన్ అంతా. అంతే అండి, నొక్కి చూస్తే రైస్ సాఫ్ట్ అయిపోయింది అంటే కుక్ అయిపోయినట్టే, బిర్యానీ మొత్తం దమ్ అయిపోయి రెడీ అయినట్లే. సర్వ్ చేసుకోవడమే, ఇంకా పీసెస్ కూడా కుక్ అయి ఉంటాయి చాలా సాఫ్ట్గా. అంతే అండి, నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.